అటాక్ జనవరి 20 తర్వాత అమెరికా పాలనా చిత్రం ఎలా ఉండబోతోంది? ద్వైపాక్షిక సంబంధాల్లో పెను మార్పులు తప్పవా? ప్రచారంలో చెప్పినట్టుగా ట్రంప్ కంపెనీల్ని కట్టడి చేయగలరా? రష్యాతో సంబంధాల్ని సగటు అమెరికన్లు స్వాగతిస్తారా? అసలు ట్రంప్ తన అజెండాను పూర్తి స్థాయిలో అమలు చేయడానికి చట్టాలు ఒప్పుకుంటాయా? అయితే నాకేంటి, అందులో నా లాభం ఎంత? సాధారణంగా ప్రతి వ్యాపారవేత్త ఆలోచన ఇలాగే ఉంటుంది. అందున ట్రంప్ లాంటి కరుడుగట్టిన బిజినెస్ మ్యాన్ ఆలోచనలు ఇంతకంటే కొంచెం అవతలే ఉంటాయి తప్ప ఏమాత్రం తగ్గవన్నది నిపుణుల విశ్లేషణ. ఆ కోణంలో చూస్తే ఆయన ద్వైపాక్షిక సంబంధాలను సైతం అయితే నాకేంటి కోణంలోనే హ్యాండిల్ చేసే అవకాశం ఉందంటున్నారు. నాటో విషయంలో ట్రంప్ చేసిన ప్రకటనే ఇందుకు ఉదాహరిస్తున్నారు ఎక్స్పర్ట్స్. నాటోలో 70% ఆర్థిక భాగస్వామ్యం అమెరికాదే. అంతా మేమే ఎందుకు భరించాలి? సభ్య దేశాలన్నీ సమానంగా పంచుకోవాలని ఇప్పటికే ప్రతిపాదించారాయన. అందుకు మిగతా సభ్య దేశాలు అంగీకరిస్తాయా అన్న అంశం ఆధారంగా అమెరికాతో ఆయా దేశాల సంబంధాల్లో మార్పులు వచ్చే అవకాశం ఉంది. ట్రంప్ ఒక ముఖ్యమైనటువంటి అంశాన్ని లేవనెత్తాడు. అదేంటంటే నాటో ట్రీటీ ఏదైతే ఉందో, సెకండ్ వరల్డ్ వార్ తర్వాత నాటో ట్రీటీ జరిగింది. ఆ నాటోలో 27 మంది సభ్య దేశాలు ఉన్నాయి అమెరికాతో పాటు. కానీ అమెరికా అంటే ఇది ఏర్పడింది దేనికోసం అంటే ఫ్రాన్సు, అమెరికా ఇట్లాంటి నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఏదైతే ఉందో ఆ 27 దేశాల యొక్క కలెక్టివ్ డిఫెన్స్ కోసము, అంటే కోఆపరేటివ్ సెక్యూరిటీ కోసము, క్రైసిస్ మేనేజ్మెంట్ కోసం ఏర్పడినటువంటి. కాకపోతే దీనికి మేజర్ కాంట్రిబ్యూటర్ కింద అమెరికా ఉంది. అంటే మోర్ దాన్ 50% నిధుల్ని అమెరికా సమకూరుస్తుంది. ఆ కమాండ్ స్ట్రక్చర్కి ఏదైతే ఉందో అమెరికా మీద ఎక్కువ ఆధారపడుతున్నారు. సో ట్రంప్ లేవనెత్తున్నటువంటి అంశం ఏంటంటే ప్రతి దేశం కూడా వాళ్ళ ఫెయిర్ షేర్ కాంట్రిబ్యూట్ చేయాలా, అమెరికాయే ఎందుకు కాంట్రిబ్యూట్ చేయాలా అని ఒక అంశాన్ని అతను లేవనెత్తాడు. దానికి సభ్య దేశాలు కూడా దాదాపుగా స్థూలంగా అంగీకారం తెలిపినాయి. సో వాటిలో ఫెయిర్ షేర్ వాటికి ఇవ్వడం, వాటి నుంచి పొందడం కోసం ఇప్పుడు ట్రంప్ ఆ సభ్య దేశాలని ఒత్తిడి చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఒక్క నాటోనే కాదు, అమెరికా పెద్దన్న స్థానంలో పెత్తనం చలాయిస్తున్న చాలా విషయాల్లో ట్రంప్ వైఖరి ఇలాగే ఉండబోతోంది. అమెరికన్ల పన్ను సొమ్మును ఎక్కడో ఖర్చు పెట్టడం ఏంటన్నది ఆయన వర్షన్. ఆ డాలర్ బలంతోనే ఇన్నాళ్లు ప్రపంచాన్ని శాసిస్తున్న దేశం ఒక్కసారిగా ఆర్థికపరమైన మార్పులు చేస్తే రియాక్షన్ ఎలా ఉంటుందన్నది చూడాల్సింది. ఆర్థిక రంగానికి ఆయువు పట్టు లాంటి కంపెనీల విషయంలో కూడా ప్రెసిడెంట్ ఎలెక్ట్ వైఖరి ఇలాగే ఉంది. H-1B వీసాల విషయంలో ఆయన చేస్తున్న ప్రకటనల మీద ఇప్పటికే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ గుర్రుగా ఉంది. దానికి తోడు తాజాగా ఆయన చేసిన మరో ప్రతిపాదనను మైక్రోసాఫ్ట్, అమెజాన్ ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకించారు. గూగుల్, యాపిల్, IBM కూడా అదే బాటలో ఉన్నాయి. అమెరికాలో ముస్లిం వలసదారుల డేటాబేస్ ను తయారు చేయాలనుకున్న పుతిన్ కు సహకరించబోమని తెగేసి చెప్పేశారు సిలికాన్ వ్యాలీ ఉద్యోగులు. దీనికి సంబంధించి ఒక ఆన్లైన్ పిటిషన్ తయారు చేసి ఇప్పటికే 1300 మంది సంతకాలు చేశారు. ఇది ఇంకా వైరల్ అవుతోంది. సో అంతకు ముందుకి ఇప్పటికీ పరిస్థితి ఏంటంటే ఇప్పుడు ఈయన డిప్లొమాటిక్ రిలేషన్స్ కన్నా కూడా ఈయన ఎక్కువ ఎమోషనల్ ఫీలింగ్స్ తోటి ప్రజల్ని, అమెరికన్లని, అమెరికాలో ఒక ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొట్టి అధికారంలోకి వచ్చినట్టు వ్యక్తి. అంటే నేను మెక్సికన్లను బయటికి పంపించేస్తానని చెప్పాడు. అట్లాగే H-1 వీసాల దుర్వినియోగాన్ని, లేదా H-1 వీసాల దీన్ని తగ్గిస్తాను, లేదా ఫీజులు పెంచుతాను అని చెప్పాడు. అంటే అమెరికా అర్థవ్యవస్థ మీద 2 అంశాలు ప్రధానంగా ప్రభావం చూపాయి. వ్యతిరేకత మరీ పెరుగుతోందని గ్రహించిన కాబోయే అధ్యక్షుడు బుజ్జగింపు ప్రయత్నాలు కూడా మొదలుపెట్టారు. సాఫ్ట్వేర్ దిగ్గజ కంపెనీల సీఈఓలతో ఇటీవల ట్రంప్ టవర్స్ లో మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్ కు అందరినీ ఆహ్వానించి ట్విట్టర్ సీఈఓను మాత్రం ఉద్దేశపూర్వకంగా పక్కన పెట్టారు. అది కావాలని కసిదీర్చుకోవడమేనన్నది విశ్లేషణ. ఎన్నికల ప్రచారంలో ట్విట్టర్ వ్యతిరేకంగా పనిచేస్తుందని, తర్వాత సంగతి చూస్తానని వార్నింగ్ ఇచ్చారు ట్రంప్. దానికి కొనసాగింపా అన్నట్టు ఇప్పుడు మీటింగ్ కు పిలవలేదు. అమెరికా లాంటి దేశానికి అధ్యక్షుడు కాబోయే వ్యక్తి ఇలాంటి చిన్న చిన్న విషయాల్లో పట్టింపులు ఉండకూడదన్నది నిపుణుల మాట. ఆయన వైఖరి మారితేనే నిలబడగలుగుతారంటున్నారు. వలసల్ని అడ్డుకుంటానని, శరణార్థుల్ని వెళ్లగొడతానని ఎన్నికల ప్రచారంలోనే చెప్పిన ట్రంప్ ఆ దిశగా కసరత్తు మొదలుపెట్టారన్న వార్తలు కలవరపెడుతున్నాయి. అది ఏ రూపంలో ఉంటుందో, ఎంతమంది ఇబ్బంది పడతారోనన్న భయాలు పెరుగుతున్నాయి. అయితే ఏదైనా పైకి మాట్లాడినంతగా పనిలోకి దిగాక ఉండదన్న వాదన వినిపిస్తోంది. సాధారణంగా ఏ దేశానికైనా వ్యక్తులతో సంబంధం లేకుండా ఒక స్థిరమైన వ్యవస్థ ఉంటుంది. దేశ శ్రేయస్సు దృష్ట్యా ఎలాంటి వారైనా వ్యక్తిగత నిర్ణయాలు పక్కన పెట్టి వ్యవస్థతో సర్దుకుపోవాల్సి ఉంటుంది. ఆయన లాంఛనప్రాయంగా గతంలో చెప్పిన మాటలను మళ్ళీ అప్పుడప్పుడు ఉద్ధరిస్తున్నా కూడా చాలా మేరకు మధ్య మార్గాన్ని రావడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అంటే ఎన్నికల్లో గెలవడం కోసం ఏ మాట అయినా పర్వాలేదు, గెలిచిన తర్వాత పరిపాలన కోసం
ఏది సాధ్యమో చేద్దాం అన్నటువంటి ఒక వ్యాపారవేత్త ఎట్లాగైతే సందర్భాన్ని బట్టి మాట మారుస్తాడో అదే రీతి నేను కూడా సందర్భాన్ని బట్టి మరి అవసరాన్ని బట్టి మాట మార్చే పరిస్థితి కనిపిస్తుంది. మరి దానికి ఆయన గట్టిగా ఓటేసినటువంటి మితవాద పక్షం వాళ్ళంతా కూడా సంతోషంగా ఉంటారా, ఎదురు తిరుగుతారా? మీరు మళ్ళీ మాట ఇచ్చి మమ్మల్ని నమ్మి మోసం చేశారు అని చెప్పని ఎదురు తిరుగుతారా? దానివల్ల సమాజం ఏమవుతుంది? మరి ట్రంప్ అలా రాజీ ధోరణికి వస్తారా, లేక నేను మోనార్కుని అన్నట్టు నియంతృత్వ పోకడలు పోతారా అన్న సంగతి తేలేది జనవరి 20 తర్వాతనే.